హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ సాంస్క్రిట్ లెక్చరర్ హైమా. మనం విద్యకు అధిదేవతల గురించి తెలుసుకున్నాం కదా. సరస్వతి, గణపతి, దత్తాత్రేయ, దక్షిణామూర్తి, హయగ్రీవ. నౌ వీఆర్ గోయింగ్ టు స్టెప్ ఇన్ ద లాంగ్వేజ్. సంస్కృతం భాష నేర్చుకోవడానికి అడుగు ముందుకు వేయబోతున్నాం. ఏంటి ఆ ఫస్ట్ అడుగు? మొదటి అడుగు ఏంటంటే, వాట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ టు నో ద లాంగ్వేజ్? వర్ణమాల. ఫస్ట్ మనం వర్ణమాల నేర్చుకోవాలండి. వర్ణమాల అంటే ఇంగ్లీష్లో దీస్ ఆర్ ద వొవెల్స్. వొవెల్స్ అంటాం. అంటే ఇంగ్లీష్లో వొవెల్స్ అంటే ఏఈ ఐఓయు కదండి. కానీ సంస్కృతంలో వర్ణమాల అంటే ఇన్నున్నాయండి. అ ఆ, ఇ ఈ, ఉ ఊ, రు, ఏ ఐ, ఓ ఔ, అం అహ. దీస్ ఆర్ ద వొవెల్స్. అయితే ఒక ఇంపార్టెంట్ విషయం మీకు చెప్పాలి. ఏంటంటే అది సంస్కృత భాష స్క్రిప్ట్ అంటే రైటింగ్ లాంగ్వేజ్ అండ్ రీడింగ్ ఆల్సో మ్యాచెస్ టు హిందీ లాంగ్వేజ్. అందుకే నేను ఫస్ట్ రోజే మీకు చెప్పాను కదా, హిందీ సాంస్క్రిట్ రెండు కూడా లాంగ్వేజ్ ఎంటైర్లీ డిఫరెంట్. భాష వేరే, కానీ రాసే లిపి, చదివే లాంగ్వేజ్ రెండు కూడా కలుస్తాయి. రైటింగ్ లాంగ్వేజ్ అండ్ రీడింగ్ లాంగ్వేజ్ విల్ బీ సేమ్ యాజ్ హిందీ. సాంస్క్రిట్ లాంగ్వేజ్ మ్యాచెస్ టు హిందీ. సంస్కృతం మనం నేర్చుకోవాలంటే ఫస్ట్ ఈ ఆల్ఫాబెట్స్ నేర్చుకోవాలి. కాబట్టి మనకు హిందీ వస్తే సంస్కృతం ఆల్మోస్ట్ వచ్చినట్టే. ఫర్ ఎగ్జాంపుల్, సాంస్క్రిట్లో మనం రామ అని రాసామనుకోండి, వి విల్ రైట్, ఇఫ్ వి రైట్ రామ ఇన్ సాంస్క్రిట్, we will read this in Hindi Ram, but in Sanskrit we will read as Rama. That means vowel to end అయ్యే లెటర్సే మనం సాంస్క్రిట్లో చదువుతాం. బట్ ఇన్ హిందీ వొవెల్ని తీసేస్తాం, అచ్చుని తీసేస్తాం. రామ అనం అక్కడ, రామ్ వి విల్ సే యాజ్ రామ్. బట్ ఇన్ సాంస్క్రిట్ వి విల్ ప్రొనౌన్స్ యాజ్ రామా. దిస్ ఈజ్ ఎ స్లైట్ డిఫరెన్స్. ఇలాంటివి కొంచెం ఉన్నాయండి, అక్కడక్కడ కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి తప్ప రిమైనింగ్ దట్ ఎంటైర్ లాంగ్వేజ్ విల్ బీ సేమ్ యాజ్ హిందీ. సంస్కృత భాష హిందీతో మ్యాచ్ అవుతుంది, రాసేది చదివేది. కాబట్టి మనకి హిందీ వచ్చిందనుకోండి, ఇఫ్ వీ నో రీడింగ్ రైటింగ్ హిందీ, వీ విల్ లెర్న్ సాంస్క్రిట్ వెల్. ఓకే, దీస్ ఆర్ ద వొవెల్స్. అ ఆ, ఇ ఈ, ఉ ఊ, రు, ఏ ఐ, ఓ ఔ, అం అహ. ఫస్ట్ గో విత్ దిస్ వర్ణమాల, దెన్ వి విల్ గో టు ద నెక్స్ట్ స్టెప్. ఓకే, ఇప్పుడు ఒక మంచి శ్లోకం చెప్తానండి. ఏంటది? వజ్రాదపి కఠోరాణి మృదూని కుసుమాదపి లోకోత్తరాణం చేతాంసి కోహి విజ్ఞాతుం అర్హతి. వజ్రాదపి కఠోరాణి, లైక్ ద డైమండ్, దే ఆర్ వెరీ హార్ష్. మృదూని కుసుమాదపి, like the flower, they are very much tender. వజ్రం కన్నా కఠినంగా ఉంటారట, పుష్పం కన్నా, పువ్వు కన్నా చాలా టెండర్గా, సుకుమారంగా ఉంటారట. ఏంటవి అంటే, లోకోత్తరాణం చేతాంసి, ద వైస్ పీపుల్స్ మైండ్, హార్ట్ విల్ బీ యాజ్ హార్డ్ యాజ్ డైమండ్, యాజ్ టెండర్ యాజ్ ద ఫ్లవర్. కోహి విజ్ఞాతుమర్హతి, హూ మే నో ద మైండ్ సెట్స్ ఆఫ్ వైస్ పీపుల్. ఎవరు సజ్జనుల యొక్క మనసులను అర్థం చేసుకోగలుగుతారు? దట్ మీన్స్ నోబడీ విల్ అండర్స్టాండ్ ద వైస్ పీపుల్స్ మైండ్. వై? బికాస్ వాళ్ళు సంపదలు వచ్చినప్పుడు పొంగిపోరు, ఆపదలు వచ్చినప్పుడు కుంగిపోరు. సాంస్క్రిట్లో ఒక ప్రోవర్బ్ ఉందండి, సో వజ్రాదపి కఠోరాణి మృదూని కుసుమాదపి లోకోత్తరాణం చేతాంసి కోహి విజ్ఞాతుం అర్హతి. ఎవరికి కూడా వాళ్ళ మనసులు అర్థం కావు, ఎందుకంటే వాళ్ళు వజ్రం కన్నా కఠినంగా ఉంటారు, పువ్వు కన్నా చాలా సుకుమారంగా ఉంటారు. అలాంటి వాళ్ళ మనసులను ఎవరు అర్థం చేసుకోగలరు? ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. అంటే వాళ్ళు సంపదలు వచ్చాయని పొంగిపోరు, ఆపదలు వచ్చాయని కృంగిపోరు. దే విల్ బి దే ఆల్వేస్ విల్ బి సేమ్ ఇన్ రిచెస్ అండ్ ఆల్సో ఇన్ పవర్టీ. కష్టాలు వచ్చినప్పుడు ఒకేలా ఉంటారు, సుఖాలు వచ్చినప్పుడు ఒకేలా ఉంటారు. సంపత్తౌచ విపత్తౌచ మహతాం ఏకరూపత. సంపదలు వచ్చినా, దుఃఖాలు వచ్చినా, అంటే కష్టాలు వచ్చినా, సుఖాలు వచ్చినా మహాత్ములు అనేవాళ్ళు ఒకేలాగా ఉంటారు. కాబట్టి వాళ్ళ మనసులను
ఎవ్వరం అర్థం చేసుకోలేము. కష్టాలలో స్ట్రాంగ్గా ఉంటారు, సంపదలు వచ్చినప్పుడు వెరీ టెండర్గా ఉంటారు. టచ్ మీ నాట్ అల్లే ఉంటారు. టచ్ మీ నాట్ లీవ్స్ తెలుసా మీకు? మనం టచ్ చేయంగానే దగ్గరికి ముడుచుకుంటాయి, మనం చేయి తీసేయంగానే మళ్ళీ మామూలుగా ఉంటాయి. సో అలా వైస్ పీపుల్ మైండ్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. అట్ ద సేమ్ టైం దే ఆర్ వెరీ మచ్ టెండర్ లైక్ ద ఫ్లవర్స్. బాగుంది కదండి పోయం. ఒకసారి మళ్ళీ చూద్దాం. వజ్రాదపి కఠోరాణి మృదూని కుసుమాదపి లోకోత్తరాణం చేతాంసి కోహి విజ్ఞాతం అర్హతి. బ్యూటిఫుల్గా ఉంది కదా. సో రోజు మనం ఇలా మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. ఫస్ట్ ఈ ఆల్ఫాబెట్స్ నేర్చుకోండి. అ ఆ ఇ ఈ ఉ ఊ రు ఏ ఐ ఓ ఔ అం అహ. నెక్స్ట్ క్లాస్లో గుణింతాలు అంటాం మనం తెలుగులో, దాన్ని హిందీలో ఏమంటారో నేను చెప్తాను. సో ఇవి నేర్చుకుంటే నెక్స్ట్ అవి నేర్చుకుంటే మీకు లాంగ్వేజ్ చిన్న చిన్న పదాలన్నీ రాయడం వస్తుంది. ఓకేనా అండి? ఆల్ ద బెస్ట్. మళ్ళీ కలుద్దాం. నా టీచింగ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ ఎవ్వరూ లైక్ కొట్టట్లేదు. నాకు తెలిసిన వాళ్ళే కొంతమంది చూసిన వాళ్ళు లైక్ కొడుతున్నారు. చూసిన వాళ్ళు 400 మంది ఉంటే లైక్స్ మాత్రం 10 కూడా ఉండట్లా. అంటే నేను మిమ్మల్ని బాగా ఎంటర్టైన్ చేయట్లేదా? నేను మీకు మనసుకు నచ్చేలాగా చెప్పలేకపోతున్నానా? ఒకసారి నాకు అది కూడా కామెంట్ పెట్టండి. నన్ను ఇంప్రూవ్ చేసుకోవడానికి ఐ విల్ బి రెడీ ఆల్వేస్. ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.